మనిషికి నీ చింత యావత్తు ఆయన మీద వేస్తే నీ భారాన్ని ఆయన తీసుకొని నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు? అయ్యా ఏమంటున్నాడు? విసుగగా ఏం చేయాలి? మీరు ఎడతెగక మీరు ప్రార్థన చేయండి. శ్రమల దినాలు, కష్టాలు రాబోతున్నాయి. యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, మీరు శోధనలో పడకున్నట్లు ఏం చేయాలంట? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు విసుకక ప్రార్థన చేయండి. మీరు సొమ్మసిల్లిపోతున్నారు కదా, మీరు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, అన్ని పరిస్థితుల్లో ఏం చేయాలంటే ప్రార్థన చేయడము మర్చిపోవద్దు. ఆమేన్. చెప్పండి ఆమేన్. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం.